షలోం. ఒక శిల్పి అందమైన శిల్పాలను తయారు చేస్తుండేవాడు. అయితే ఆయన యొక్క పనితనానికి ఎంతో గుర్తింపు వచ్చేది. కానీ తనలో మహా కోపము ఉండడం వల్ల ఆయన తయారు చేసిన ఆ శిల్పాలను ఆ కోపం వల్ల పాడు చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక రాజు ఆ అందమైన శిల్పాలను తయారు చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి, నాకు ఒక అందమైన శిల్పము కావాలి, చేసిస్తావా అన్నప్పుడు ఆయన సరే చేసిస్తాను అని అంటాడు. ఆయన ఆ శిల్పి ఒక నెల పాటు కష్టపడి అందమైన విగ్రహాన్ని తయారు చేస్తాడు. దానికి పెయింటింగ్ వేసే సమయంలో ముక్కు పైన చిన్న గీత ఉండడం వల్ల అయ్యో శిల్పం అంతా పాడైపోయింది, విగ్రహం అంతా పాడైపోయింది అని ఆ శిల్పాన్నే నేలకు పడేస్తాడు, పగులగొడతాడు. తన కోపం వల్ల ఆ విగ్రహం పగిలిపోవడం గమనించి, అయ్యో నా కోపం వల్ల నేను ఎంత నష్టపోయాను, నెల రోజుల నుండి కష్టపడి తయారు చేశాను, నా కష్టం వ్యర్థమైందని ఆయన కోపం వల్ల పశ్చాత్తాపపడ్డాడు. మన కోపము దేవుని యొక్క మార్గాన్ని, అలాగే దేవుని చేతిలో మనల్ని పడనీయకుండా చేస్తుంది. కనుక కోపము ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చదు. కనుక కోపము మానుము, ఆగ్రహము విడువుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఎలాంటి సమయంలో అయినా కోపాన్ని మానేవారిగా, దేవునికి దగ్గరగా ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.